హలో హాయ్ అండి. నేను మీ కరుణాకర్. ఇట్లా మన వాళ్ళు ఏంటంటే మనతో పాటు మన ఛానల్లో వర్క్ చేసే అతను మా ఫ్రెండ్ మీదే ప్రాంక్ చేయాలని చెప్పేసి అన్నాడు. అయితే అతను ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ తీసుకొచ్చాడు. వెళ్ళాము నైట్ మామిడి తోటలో వెళ్ళాము. మేము ఓనర్స్ లాగా మా వాళ్ళని పంపించాను నేను. ఇట్లా చూడండి, వీడియో చూడండి, బాగుంటది. మంచి కంటెంట్ ఉంది, బాగా నవ్వుకుంటారు. బాగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటది. ఎంత బలుపుంటే మీరు వస్తారు ఇడికి పర్మిషన్ లేకుండా? ఇప్పుడైనా ఇంకా ఎప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా మీరు? మా వాళ్ళు నాకు తెలియదు అన్న. ఫ్రాంక్ వీడియో అంటే వచ్చినా అన్న. ఫ్రాంక్ వీడియో ఏదో కొంచెం గొడవ నాకు చెప్పాలి అసలు ఏ ఫ్రాంక్ అని. తోడుగా అంట కొంచెం అంటే వచ్చినా అన్న. పర్మిషన్ లేకుండా ఏం లేకుండా అడగకుండా పెడగకుండా వస్తే ఎలా అని ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడైనా వచ్చింది? ఇప్పుడేనా నేను రాద్దాం. కూర్చోరు, నువ్వు కూర్చోడు. పడింది ఇల్లు కదా అక్కడ ఆ తోటలో, కూర్చో, ముందు కూర్చో. ఎదురు తోటలో మీరే నరికి దెంగాల ఇంత కష్టపడి తోటలో పెంచుకుంటే మీకోసమా? వస్తుందా? నానా బాబాయ్ వస్తున్నారులే కానీ నువ్వు కూర్చోరు, నువ్వు కూర్చో. నాకు తెలియదు అన్న. నీకు తెలియటం కాదు, నీ గుడ్డ పగిలి దాగు. కూర్చో ముందు. ఒక్కడిగా ఎంతమంది ఉంది? వాళ్ళు 10 మందా? ఏ రండి రండి, అందరు ఇటు రండి. వారు వెనకొండ మొత్తం తెలిసిన వాళ్ళే రండి. ఎందుకు వీడియో తీస్తున్నారు మీరు? వీడియో కాదు, కావాలే రండి. కట్టేసి ఎంతమంది వచ్చారు? వస్తారు ఫోన్ చేసి మాకు కానీ వస్తారు. ఇప్పుడే కదా బ్రో చేసుకోండి 5 నిమిషాలు అంటే ఓకే అన్నారు కదా. నేను దెంకెళ్తాండి, మరి ఉరికి వెళ్దండి. ఒకటి చిక్కాడని వచ్చారు మడ్డ, మీరు వచ్చేవాళ్ళ? అయితే మీరే అన్నారు కదా ఇప్పుడు, మీరు వాళ్ళు ఉరుగుతున్నారంటే మరి ఇప్పుడు మీరే అన్నారు కదా వాళ్ళు ఉరుగుతున్నారు, వాళ్ళు దిగిపోయారు కాబట్టి ఉరుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. మరి అవును కాబట్టి ఉరికిందిగా మీరు. అవునండి, మా వాళ్ళు ఏంది భయపడి ఉరికెళ్ళే కానీ లేకపోతే కాదు. ఎవరు ఇంకా మిగతా వాళ్ళు లేరి దెంకెళ్ళారుగా. మామిడికాయలు ఎన్ని కొత్తాలకు వచ్చారండి? చాలా పోయలేదు బ్రో మేము. ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళని ఫోటో వీడియో జరగండి అసలు. ఏదో సరదాగా మీలాగా గుర్రోళ్ళ తోటకొచ్చి సరే తోటకు వచ్చాడు రాంగే కాదు, తోటకొచ్చింది నువ్వు ఏందిరా? బుద్ధ పగిలిద్ది నువ్వు. తట్టు పట్టుకోవాల్సిన అవసరంలా. తట్టు కాదు, తప్పింది. మేము తప్పు చేసామన్నా. ఏం తప్పింది? ఏం ఇప్పుడు అది కాదు, ఎవరిని అడిగాడు? అవును మా ఊరు జాలపాలెం వల్ల మీరు జాలపాలెం కానీ మేము ఆడ ఊరు లేరు అడగటానికి వచ్చాం, ఆడ బండ్లు ఆపాం కానీ ఊరు లేరు అని చెప్పి. సరే పగులు టైంలో వస్తే ప్రాంక్ అనుకోవచ్చు అయ్యా, నైట్ టైంలో వచ్చి దెంగిపోవడానికి కాదా? దెంగిపోవటానికి చూసుకో, మా వాళ్ళకాడ దొరికినప్పుడు అడుగు. నువ్వు పంపించారుగా ఆల్రెడీ, చూసుకో బ్రో. బండ్లు ఇక్కడే ఉన్నాయి కదా. మీరేం చెప్పారు? మేమేం చేసుకుంటాం గురు, నువ్వు ఒకటివి. ఇప్పుడు మా ఎమ్మటే వచ్చారని చెప్పేసి మీరే అన్నారు కదా. మరి ఇంకా మేము ఎప్పుడు వచ్చాము, ఎప్పుడు పెడతాం? మేము ఎంతమందిని చూడాలి. నేను ఆడ చూసినట్టుంది. గిఫ్ట్ షాప్లో ఉన్నాము ఎంత చేసేది. చెవిలో ఏంది? సపోర్టా? తమ్ముడు ఏంది? అన్నింది. ఇప్పుడు చొక్కా ఎందుకు పట్టుకుంటున్నారు? చొక్కా పట్టుకుని పెద్ద చొక్కా పట్టుకుంటున్నది. తోట మీద అని రెచ్చిపోతున్నారా? అవును. ఇప్పుడు చెప్పాము. ఏం చెప్పావు? ఎవడి చెప్పావు? మీ రాంగలు చెప్పాము మేము. సరే మేము ఏదో తన ఏదో దొడుగు పడి ఉరికాడు భయపడి, మళ్ళీ వచ్చాము. మామిడి నువ్వేనయ్యా? ఎన్ని తెంగావు? నేను ఉరుగుతున్నా ముందు. జనం వస్తున్నాము, ఉరికాం. జనం వాళ్ళు వస్తున్నారు, కొత్తరాలు బాగా కొడతారని ఉరుగుతున్నా. వాళ్ళు వస్తే మనల్ని ఏం చేస్తారు? మన తీసినప్పుడు మీరు మాట్లాడండి, చూడండి. సరే మరి ఎందుకు ఉరికా చెప్పు. ఏం వదిలేసేది ఏంది? ఏం చేసామని బ్రో? మరి ₹1,00,000 కట్టి దించాలండి. ₹1,00,000 రూపాయి కట్టం ఏం చేసుకుంటావు? పగిలిద్ది. కొట్టుకుందామా? కొట్టుకునేది ఏంది? నలుగురు ఉన్నారని రెచ్చిపోమాకండి. ఒక్కొక్కటి బాడీలో ఉన్నాయి.
తిరుగుతున్నా అంతే. ఏం చేయకుండా ఏం తప్పు చేయకుండా ఎందుకు ఉరికినావు? మాట్లాడేవాడు ఎందుకు ఉరికినావు? ఎందుకు వచ్చినావు? ఒకరిని కట్టేసాను. వాళ్ళు ఉరికినారు, నేను అంతా అయిపోయినా. వాడిని పట్టుకుని చేతులు కట్టదెంగారు. వాడిని ఎందుకు కట్టదెంగారు? ఏం తప్పు చేయకుండా ఎందుకు ఉరికారు మీరు? ఏం చదువుతున్నా? ఎవరు ఏం పేరు ఏడుకొండలా? ఏడుకొండలో ఫోన్ చేయరా? కాలేజీ పంపిస్తాడా లేకుంటే దొంగతనాలు చెప్పడానికి నేను పంపిస్తాను కానీ ఫోన్ చేయి. చేసుకోండి, ఎవరు చేసుకుంటారు చేసుకోండి. ఫోన్ చేసిన అవదలే కానీ బ్రో. అవ్వదు కాదు, మా బాబాయ్ చేసా మా నాన్న చేసా, వాళ్ళు పోలీసులు ఎంకొని వస్తున్నారంట. 5 నిమిషాలంటే మీకు గొద్దంతా పగిలిపోయింది. ఏముండదు, ఎంతసేపు ఉన్నా కానీ మీరంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఇప్పుడు అది కాదు బ్రో. ఇప్పుడు మా వాడు ఏంది ఏం పట్టుకున్నా లేవేంది కడితే 1,00,000 కట్టండి, లేకుంటే గుద్ద పగిలిద్ది ఒక్కొక్కడికి. అది ఇప్పుడు సరే నువ్వేం పని చేస్తావా? సరే మేస్త్రియా? సరే నువ్వే ఇల్లు కట్టిస్తున్నావు. మీ ఇల్లు నైట్ పూట ఇల్లు కట్టినప్పుడు ఇంట్లోకి వస్తారు, నేను పోకుండా వస్తారు, ఊరికి వస్తారా చెప్పు? నువ్వు ఇల్లు కడుతున్నావు, కాపలా పెట్టుకుంటావు, ఎవరైనా వచ్చి మెలకుండా పోతే ఏం చేస్తాను? పట్టుకొని అడుగుతాం బ్రో. ఇప్పుడు తిడతావా చెప్పు? ఎవరు తిట్టకుండా కొట్టకుండా ఏం అడుగుతావు గురు? నువ్వు ఎందుకు వచ్చినావు? ఏం పని కాదు, నేను అడుగుతా. నువ్వు అన్నది కరెక్టే. ఇంట్లో వేరు తోట వేరు. ఇంట్లో వేరు అడిగా సరే అన్న చూపిస్తామయ్యా దొంగతనానికి. అదంతా కాదు, నువ్వు అన్నావు ఏమన్నా పర్మిషన్ ఇచ్చి ఇంకెళ్తామన్నా అన్న. అలా అట్టయితే దెంగడానికి వచ్చి పర్మిషన్ అంటే ఏందిరా మీరు? ఏం అన్నా మరి ఇలా చదువుకునే వాళ్ళ కనబడుతుంది. ఏందన్నా మరి ఇలా మాట్లాడుతున్నారు? మొఖం చూస్తుంటే అర్థమవుతుంది, ఒక్కడు కూడా పని చేసుకునేవాడు. చూడు మరి నీకెక్కడ చేసా ప్రామిస్ ఇలాంటి ఎక్కడ చేసేది ఏంది? జాలపాలమే. ఉంటాను ఎట్ట ఉరికిండోడు. నేనుంటా, అదిగో వాళ్ళు ఉన్నా లేకపోయినా నేనుంటా అదిగో చెప్తున్నా. మేము ఇదంతా కదరా, కడితే 1,00,000 కట్టండి. మొన్న ఇంతే జాలపాలెం వాడు ఇంతే దొంగతనం డైలీ ఎంత చేస్తుంది నువ్వు చేయమన్నా. నువ్వు నేను సరే వాళ్ళు ఎందుకు ఉరికారా? ఫోన్ చేసి రమ్మను. వాళ్ళ ఫోన్ చేయి, ముందు ఫోన్ చేయి. ఎందుకు అంత ఉరకాల్సిన అంత అదే అన్న చెప్తుంది. ప్రాంక్ కోసం వస్తే ఎందుకు ఉరుకుతారు? మీ పక్కనే ఉన్నా అన్నాడు, వాడు ఎందుకు ఉరికిండు? గుద్దా ఒలిపా ఏం చేయకుండా మీరు మరి ఇంతలా మీరు. సరే తమ్ముడు, నీ ప్రకారం వద్దాము చెప్పావు. వాళ్ళు ఎందుకు భయపడడం మనకేం తెలుసు అన్న. ఒక మాట చెప్పాను నీకు, అడుగుతున్నా. వాళ్ళందరూ కాదు, నేను అడుగుతున్నా. ర్యాంక్ అన్నారు వాళ్ళు. ఏదో నేను చూద్దాం నాయన, అసలు దాంట్లో లేను, జస్ట్ అలా చేస్తానంటే చూద్దామని వచ్చాను. వచ్చి నువ్వు చెప్పావు పర్మిషన్ అని. సరే పర్మిషన్ సరేరా. ఎవరు ప్రాంక్ యూట్యూబ్ అసలు ఎవరు ఛానల్ ఎవరిది? ఛానల్ ఎవరిది? ఛానల్ చూపించమంటావు? చూపించడం కాదు, ఎవడే అసలు ఐఫోన్ ఇప్పుడు నీతో మాట్లాడి ఇప్పుడు వాడేదారా అంది ఇప్పుడు వాడే అన్నాడు. నేను ఉరికానా, నేను ఉన్నాను. మరి కొత్త మూసుకున్నావు, ఎందుకు ఉరికినాడు? కొత్త అదే అన్న చెప్తున్నా. సరే ప్రాంక్ అతనే అనుకుందాం. మరి అతనే ఎందుకు ఉరికాడు? సరే ఏం లేదు, జస్ట్ చూడడానికి వచ్చాను నేను. దెంగడానికి వచ్చి వీళ్ళు అల్లుతున్నారా కథలు మాత్రం బాగా. అలాంటి పనులు చేసే అలవాటు లేదన్న, ప్రామిస్ అన్న. అలవాటు లేనప్పుడు ఎందుకు వస్తారు మీరు అసలు? అలా నమ్మొద్దురా, అడుగు తిరు. మరీ బ్రో చాలా బ్రో, చాలా బ్రో. మేము పిలిచినాం, మేము కాలేజ్ ఇల్లు ఎక్కడ? నేను ఇంటికి ఇల్లు కానీ చూపిస్తాను. ఇల్లు ఎక్కడ? మాది రాయచోటి కదా, శృంగారకోన మీది. అక్కడే ఎదుగో ముగ్గురు అక్కడేనా? వాళ్ళే కూడా అక్కడేనా? వాళ్ళది కానీ అక్కడే. అక్కడే నువ్వు వచ్చినా ఇల్లు చూపిస్తా. సరే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని ముందు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి బాబాయ్ చేయరా, అదిగో దెంగిపోయారు కాబట్టి లిఫ్ట్ చేయట్లా. ఏంది అసలు? అరే ఇదంతా కదరా. అరే అంతగా కట్టేయండి, ముందు కట్టేయండి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు? ఏదైనా ఒక పని చేసుకుని బతకొచ్చుగా. అదే దొంగతనం పని. దొంగతనం పని ఏంటి బ్రో? మరి ఇంకేంటి మరి ఇలా ఆడుకుంటున్నారు? ఆడుకునేది ఏంది? దొంగతనానికి వచ్చారు, చిక్కేసరికి ఈ మహా కహానీలు వెళ్తున్నారు. అవసరం లేదు బ్రో. బ్రో నువ్వు చదువుకునేవాడు, నీ అర్థం చేసుకోవాలి కదా బ్రో. ఎందుకు బ్రో మరి ఇంతలా? ప్రామిస్ బ్రో, వాళ్ళకి
సంబంధం చూడడానికి వచ్చాం బ్రో అంటున్నా కదా బ్రో. లేకపోతే ఫోన్లు ఎత్తట్లేదా? ఇన్నిసార్లు అడుగుతున్నా బ్రో. మీరు పొద్దున్న గదిలే. అరే సరే బ్రో నీతోనే ఉంటా బ్రో, కాదనట్లేదు. ఇదంతా కాదులే కానీ కడి తెంగండి. ఇదంతా కాదులే జాలపాలె అందరూ తెలుసు బ్రో, అందరూ తెలుసు కానీ తెలిసిన వాళ్ళు ఫోన్ చేయ. ఎవరు తెలుసు? కోటేశ్వర అందరు జాలపాలెం అందరూ తెలుసు. ప్రెసిడెంట్ తెలుసా? ప్రెసిడెంట్ తెలుసు, రాడ్బిల్ అందరూ తెలుసు. అందరూ మా నాన్న కాడ పనిచేసిన వాళ్ళే. ప్రెసిడెంట్ కూడా మా నాన్న కాడ పనిచేసిన వాళ్ళే. ప్రెసిడెంట్ కూడా సర్లే కానీ వాళ్ళకి ఫోన్ చేస్తాను ముందు. ఎవరికి చేస్తాను? ఒక నెంబర్ ఎవరిది? వాళ్ళన్న నెంబర్. అరే అంత ప్రాంక్ అంటున్నారు, ఫ్రెండ్స్ అంటున్నారు. చెప్తున్నా కదా రోడ్డు మీద ఇంకా బండ్లు కాడివా పనిరా. మీరు ఎట్ట కాదులే కానీ ఉరికితే మట్ట పట్టుకోవాలా? చంపా పెట్టకుండా దింకెళ్ళారు మరి వాళ్ళు ఎవరు? నేను బ్రో ఫ్రెండ్స్ అని కాదు బ్రో, మీరు చూడండి అర్థం చేసుకోవాలి. 9:30 మడ్డ మనం అంటే ఏదో మాకు తెలియదు, చూడడానికి వచ్చాము ఈ టైంలో ఇక్కడ. అబ్బా ఇదో వీడికి చీర కట్టి గెటప్ చేద్దాం అనుకుని వాళ్ళు వచ్చారు. ఓకేనా? అర్థం చేసుకోవాలి కదా, చదువుకునే వాళ్ళం నేను. కానీ చదువుకునేవాడు మీకు ఈ పనులు అవసరం? వాళ్ళతో వాళ్ళు పిలవగానే వస్తావా మరి? అరే బ్రో తోడుకు వచ్చా బ్రో, మాడి కలిసి ఎందుకు వస్తాం బ్రో? మరీ ఇంతలా ఏంటి బ్రో, ఉందని ఆడుకోకూడదు బ్రో అందరినీ. మీలా మేము కానీ చూసాం కదా బ్రో, మరీ ఇంతలానా బ్రో? వాళ్ళు బండికి రావాలిగా, రాకుండా పోరుగా. అంతలో మన వాళ్ళు వస్తారుగా. మా బండి అక్కడ ఉందిలే కానీ బండ్లన్నీ ఇక్కడే ఉన్నాయి కానీ ఆగు తెస్తాడు మావాడు. అరే బాబాయ్ ఫోన్ చేసావా? బాబాయ్కి పావు గంట అది తీసుకొస్తున్నాను. ఏ వాళ్ళకి ఫోన్ చేయండి రా. ఏంది చెప్తే కదా వాళ్ళు రెస్పాండ్ అయ్యి వస్తే ఎప్పుడు అప్పుడు మాట్లాడదాం అన్నా. అరే ఇదంతా కాదురా, మేము చూడడానికి కదా అన్న వచ్చింది. సరే నువ్వు చూసావు ఏం కాదు ఇబ్బంది లేకపోతే సరే వాళ్ళు నెంబర్ లేకుండా ఏం చేస్తున్నారు మీరు? ఫోన్ చేయండి రా దేవుడా, మీరు నాకు తెలియదు. ఇద్దరు ఉన్నారు మా అన్నలు అన్నారు బాబు అప్పుడు వచ్చారు. అర్థం చేసుకోవాలి కదా బ్రో, మీరే అలాగా నేనేమంటలేదు ఇప్పుడు పిలు నువ్వు పిలు నువ్వు కానీ ఇప్పుడు పక్కన 4 పొలాలు సరే దానికి వచ్చారు. మా బాధలు మాయి, మా ఇబ్బందులు మాయి. కష్టపడేది కాదు, కష్టపడితే వచ్చింది చెప్తున్నా. మరి ముందు రమ్మను. వాళ్ళని పిలిపి వాళ్ళు వస్తారు, వాళ్ళు రాకుండా చేయి మాత్రం చేసుకోవడం కన్ఫామ్. ఏం మామూలు కొడితే ఏమైనా వచ్చింది బ్రో? కొట్టండి బ్రో, నీకు అంతలా సాటిస్ఫై కాబట్టి కొట్టండి బ్రో. మా గురించి సావదింగి ముక్కలు నరిగి పంపించాను. అవును బ్రో, కాదనట్లేదు బ్రో, మేము వేస్ట్ మేమే అంటున్నాం బ్రో. ఎందుకు బ్రో అంత ఏం వేస్ట్? మేం వేస్ట్ బ్రో, మీరు కాదు. మీ జాలి చూపించి అట్ట వదిలేది ఏం లేదు. జాలి ఎవరు చూపించమంటున్నాడు బ్రో? ఇప్పుడు కళ్ళెమ్మ డీలు కార్చినా రక్తం కార్చినా వదిలేది ఏం లేదు. అడిగాలి పొందాలి తాడు ఒకటి ముందు కట్టేయండి అన్న, తర్వాత చూద్దాం. వాళ్ళు వచ్చేదాకా ఎటు కదలడానికి కట్టేయండి అన్న. చేసేది ఏం కాదురా, నమాజ్కి ఇప్పుడు వెళ్ళొచ్చింది. దొంగతనం చేయాల్సిన అవసరం లేదన్న. నమాజ్కి వెళ్తున్నాం మళ్ళీ ఎందుకురా? చూడ్డానికి వచ్చామన్నా, ప్రామిస్. मुसलमान होकर क्या गांड मस्ती क्या है? देखना है भाई, क्या देखना है? इतने दफा बोलते हैं भाई, क्या तू इतने दफा दिखाता मसले? हाँ रोजा आता है? रोजा नहीं, रोजा नहीं, नमाज अच्छा रोजा नहीं, ओके నమాజ్ జాకతి కైకి సక్కామా భయ్ దేక్ ప్రామిస్ భయ్ देखना है भाई. ఫ్రాంక్ అంటారా నువ్వు ఎగేసుకుంటా రాడమేనా? యూట్యూబ్ టిక్కు భయ్ జర దిఖాండి భయ్. ఏ యూట్యూబ్ ఏ వాళ్ళు వస్తున్నారా రే? కాదు టిక్కు భయ్ కైకి భయ్. ఏంది ఎంతసేపు రా? ఎంతసేపు ఎంత కాదన్న వస్తారా వాళ్ళు అసలు మాట్లాడుతున్నారు ఏంది అసలు మీరు? అలా కాదన్నా, మేము ఏదో చూడడానికి కొంచెం మాగానే ఏందన్నా. వాళ్ళని పిలిపి యూట్యూబ్ ఆన్ చేయడం కదా వాళ్ళు. బండ్లు పెట్రోల్ పోసి బాగా దగ్గరలింగుతున్నారని చెప్పు. మరి క్యావన్నా ఏంది రా రే? మీరు ఇంకా ముస్లిం అయి ఉండామని నేను సైలెంట్ గా ఉన్నా, లేకుంటే ఈ బాటికి అసలు ఎవడైనా ఇంతలా. సరేరా మీ అన్నయ్యలు రమ్మను చేసేవాడు ఇంతలా బతికినాడు చెప్పు, వాళ్ళని పిలిపిస్తాం కాదనలేదు. సరే ఇదంతా ముందు పిలిపి బ్రో, ముందు పిలిపి. ఎందుకు ఇరికారు వాళ్ళు? ఫస్ట్ సారి అన్నారు వాళ్ళు వస్తున్నారు అన్నారు. వాళ్ళు పెద్ద కుత్తలో మాకు కానీ ఇప్పుడు తెలిసిందన్న. అసలు నేనేదో ఇదిగో బయటికి వచ్చా, అది కూలర్ రిపేర్ ఒక బార్ కాయము ఈ నాతో ఉన్న సాత అమ్మాయి ఉత్తాచి वो भाई चला सो कहीं झूठ बात बोलना बोले हाँ को बोले फोन फोन इटीरा मुंदे हेलो ए
ఏం దోసి దింగి ఇలా కట్టేసి దింగిన కానీ మీరు వస్తారా బండ్లు తగలంగమంటారా? దొరకటం కాదు, ముగ్గురికి చారు పడుతుంది కింద. మీరు 5 నిమిషాల్లో హలో ఎవరు మాట్లాడేది ఎవరు ఇంతకి? మీరు వస్తారా బండ్లు కూడా తగలంగమంటారా? కాళ్ళు ఎరగదింగిన వెళ్ళి ముందుకి బండ్లు అయితే తగలదెంగుతున్నాం. ఇంకా నా మడ్డ ఇంకా వాళ్ళని కూడా మంటల్లో దెంగిపోతాము. మీరు ముందు ఇట్రండి, మీరు ముందు ఇట్రండి, మీరు ముందు. హలో మీరు వస్తారా వీళ్ళని బండ్లు కూడా తగలంగమంటారా? హలో హలో వాళ్ళు వచ్చినా మీకు బగిలేదురా? కుద్దా వలప అమాయకత్వం అంటే మనుషులు చచ్చిపోయిన వాళ్ళు లేదా? మీ అంతా మీరు దెంకెళ్తారు. సరేరా మీ ఫ్రెండ్ కొడగలారా వస్తే సావ దెంగుతాం. నేను చెప్తున్నా కదా, నేనేదో ఊరికి చెప్తున్నాను వాళ్ళతో వచ్చి అంతే. నువ్వు వీడియో తీస్తున్నావా? తీస్తున్నా. రైట్ మళ్ళీ నువ్వు రాకపోతే మాత్రం వీడు నా ఫ్రెండ్, వీడు నా ఫ్రెండ్, తెలుసు వాళ్ళందరూ నాకు తెలుసు. వీడు తెలుసు ఏదో వీడు చీర కట్టి వీడు ఫ్రాంక్ చేస్తామంటే వచ్చాం అంతే బ్రో. సరే చేరేదిరా, చేరేది సరే దొంగతనం అన్నా. సరే బండ్లు ఏడే ఉన్నాయి, చేరేది చీర చూపిండి. చేరేదిరా, చేరేది చీర చూపిండి. ఆడబెట్టారు ఇప్పుడు ట్యాంక్ వాళ్ళకి. సరే చీర చూపిండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సరే అన్నా నువ్వు చెప్పావు కదా, చూపిస్తామన్నా. ఎందుకన్నా ఏందిరా? ఏంటి అది? టవల్ తీసుకొచ్చారు. హలో ఎక్కడ బాబాయ్? రే విజయం బాబు చేయరా, ఎందుకురా బాబాయ్ చేయరా, ఎందుకు కిరణ్ బాబాయ్ కన్నా చెప్పు బాబాయ్. ఇంత అవసరం లేదురా బాబు. వాళ్ళు కానీ కష్టం అంటున్నారు, వీళ్ళు ఇంత ఈయన కొడుకు చేసిన పని అన్న మాకు దెంకొచ్చింది. ఈయన కొడుకుని దెంగండి. వాడు దెంగిండంటే మరి నువ్వు ఎందుకు వచ్చినావు వాడికి? ఆడికి చెప్పు. ఈ టైంలో అవసరమా? చదువుకుంటున్నావు, పని చేస్తున్నావు, ఏసీ రిపేర్ అంటున్నావు. అన్నయ్య పువ్వులు రిపేర్ ఉంటే బయటికి వచ్చి వాడు దెంగపోదాన్ని వచ్చి వీళ్ళు ఫ్రాంక్ చేస్తుంటే వీళ్ళు అంతే. మాది ఏం లేదు అసలు. ఇంతలా ఎవడని చెప్తాడు అన్న? ప్రాంక్ అని చేసుకొచ్చారు. తోటకెళ్ళండి, మామిడికాయ తోటకెళ్ళి కారంపడ్డ రోడ్డు వెళ్ళలేదు, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కాలకట్ట బండ్లు తగలబెట్టండి. ఇక్కడ అన్నయ్యలు వచ్చారు తోట వాళ్ళు. చెప్తాను నేనే చెప్తాను. ముగ్గురు పట్టి బాబాయ్ వచ్చాడు దగ్గర కాలు ఒకటి దిగుతున్నాడు అంటే ఇప్పుడే. ఫోన్ చేసింది. ఎవడరా? ఫోన్ చేస్తున్నా. ఏ బావా? రమ్మంటున్నా. తీసుకురమ్మంటున్నాను. వాళ్ళని తీసుకురమ్మంటున్నా. ఇతను ఎవరు? మా బావ అంటే ఎవరు? ఈ బ్యాచ్ లో ఉన్నాడా? చెబుతున్నా బ్రో. నెంబర్ తీసుకొని చేయరా. మీ బావ నువ్వు చేయలేకపోతే నువ్వు చెయ్యి బ్రో. నేనేం మాట్లాడలేదు చెయ్యి బ్రో. నీ ఫోన్ నుంచి మాట్లాడితే ఫోన్ లేదు. మరి ఇంతలా ఆడుకుంటు ఏంటి బ్రో? ఇదంతా కాదురా, పోయిన వాళ్ళు వస్తారా? సర్లే వీళ్ళని గుద్ద పగలు దెంగి పంపించామనుకో, బండ్లు ఏడేమంటే వాళ్ళు వస్తారు మడ్డ గుడుచుకుంటా. ఏందంటావు? కర్ర తీసుకున్నా ఇందాకల్ది. ఆడుండాలి చూడు. వాళ్ళ పట్టుకురా. ఫోన్ చేసి వచ్చేదా భయం కాదు, కొట్టించుకున్నా సరే మంచిగా ఉండదు. ఎప్పుడైనా ముడ్డ మీరు పోతే ఇప్పుడు నేను ఒక్కనే ఉంటా. కాలువ కట్టకడ ఎన్నోలైనా ఇది అన్న, ఎన్నోలైనా ఇది ఎన్ని కాదు. ముందు మీ వాళ్ళని రమ్మను. ఎందుకు ఎన్నోలైన చెప్పన్నా. ఫోన్ లాభంగా అతను ఏంది ఫోన్ మాట్లాడుతున్నాడు? ఎవరో ఒకరు బండ్లు ఎవరు ఇవన్నీ మీరేనా? మీరు వేసుకొచ్చినాయి बगल देंगे नहीं बोलता है ना भाई, छोड़ो भाई, नहीं करने भाई। क्या हो भाई, बिल्कुल इतना है जान भाई, क्या हो भाई? అరే ముస్లిం అయి ఉన్నావని మెలకున్నా కానీ మెలకున్నా కొట్టన్నా నేను కాదన్నది. మరి ఇంతలా ఎవడు చేయడన్నా? ఏందన్నా ఇప్పుడు కొట్టామా? వాళ్ళు చేసిన వాళ్ళకి వదిలిపెట్టి మాకి చేసిన వాళ్ళు అంటే వాళ్ళు దొరకలేదురా. వాళ్ళు ఎందుకు ఉరికారు? దొరికిన వాళ్ళకి పట్టుకుని ఇంతలానా దెంగరా పోవాలి మరి. సరే మీ మాట దెంగరా పోయి ఆడి దెంగరా పోండి. ఉంటాయి కానీ ముగ్గురు పోయి తీసుకున్నాం. దెంగరా పోండి.
ఎవరు నువ్వు ఇట్రా అలా కూడా ఎక్కబాదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నువ్వు ఇట్రా నువ్వు ఇట్టారా ఆ ఫోన్ ఇటీ ఫోన్ తోడిపోకన్నా ఫోన్ అనుకున్నా మీరు దెంకెళ్తే దీనికి బావన్నా ఆ బండ్లు మీ ముందు ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇటీ వాళ్ళు రారు వాళ్ళు తీసుకొని రా బండ్లు ఇక్కడే ఉన్నాయిగా మేము ఈడే ఉంటాం వస్తామన్నా మళ్ళీ మేము మేము పోము వాళ్ళు రావాల్సిందే మేము పోము మీరు రావాల్సిందే మేము పోము వాళ్ళ కోసం ఎక్కడికి పోవాలా ఇప్పుడు ఆడిపోయి ఉంటారు వాళ్ళు నీకు తెలీదా आपको जाना भाई क्या हो भाई हमको क्या हो भाई मारो भाई नहीं तो मारो भाई मारो వాడు బండ్లు వదిలి తెంగిపోయారంటే వాళ్ళ దగ్గర బండి లేదు కాబట్టి ఈ చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళ దగ్గర అరే బండ్ల కోసం వస్తారు మీరు తీసుకొని రా బండి వెళ్ళండి రైలు ఫోన్ తోడిపోకన్నా ఫోన్ తోడిపోక ముందు మళ్ళీ ఏమట్లేదు వెళ్ళమనే అంటుంది ఇప్పుడు దాకా పంపించలేదు అన్నారు మళ్ళీ అయితే ఏం లవడాలి కాదు ముగ్గురు నువ్వు దెంగెళ్ళు ఇదిగో వాళ్ళు వస్తే బండ్లు ఉంటాయను లేకుంటే దాకా దెంగి పెడతాం తొందరగా 2 నిమిషాలు రావాలి ఫోన్ పట్టుకుంటే పోతాను వాళ్ళల్లో మళ్ళీ పారిపోతారేమో అరే మీరు దెంగ వస్తారు మీరు ఉరుకుతున్నారు ఏంది మేము ఉరుకుతున్నాం झूठ ना जाओ बोले ऐसा कहीं क्या होता जो करता है తప్పుడు మాత్రం వాడు ఇప్పుడు దాకా తెలియదే నువ్వే వాగింది అరే